పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ఏర్పడి 24 గంటల్లో అట్టి కేసును పూర్తిగా ఛేదించి నిన్న వారు కరీంనగర్ వదిలిపెట్టి ఆంధ్ర వైపు పారిపోదామనే ఉద్దేశంతో కారులో బయలుదేరి ఈ తీగల వంతెన వద్ద ఉన్న టేస్టీ దాబా వద్ద ఆగి వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మాకు నమ్మకమైన సమాచారం వచ్చింది. మా ఇద్దరు ఎస్ఐలను మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏకంగా అందరం 2 గ్రూపులుగా విడిపోయి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అదే స్థలంలో 2 పంచులను పిలిపించి వాళ్ళని విచారించగా మేము నేరం చేసినాము, మేము మా దగ్గరికి దాదాపు చాలా మంది వచ్చిపోయే వాళ్ళు, ఒక 100 మంది మాత్రం రెగ్యులర్గా వస్తున్నారు, వారి వివరాలు పూర్తిగా మా దగ్గర లేవు, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్లు కూడా తప్పు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. మేము ఈ నగ్నంగా సెక్స్లో పాల్గొన్నది మా భర్త వీడియో కెమెరా ఆ యొక్క సెక్స్లో పాల్గొనే గదిలో ఫిట్ చేసి తన ఫోన్కు అటాచ్మెంట్ చేసుకొని వీడియోలు బంధించి వాటిని మేము మా దగ్గరికి వచ్చిపోయే వారిని ఫోన్లలో వాళ్ళకి వాట్సాప్లలో పంపి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే. మేము అట్టి సంపాదనలకు భాగంగా మేము 50 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, ఒక విలువైన కారు కూడా కొనుక్కున్నాం. మా ఇంట్లో ఏసీలు, ఫర్నిచరు, అన్ని విలువైన సామాగ్రి ఉన్నది మా ఇంట్లో కూడా అని చెప్పి ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు మాకు చూపించగా ఆ సెల్ ఫోన్లను మేము పంచుల సమక్షంలో పరిశీలించి చూడగా ఆ సెల్ ఫోన్లో దాదాపు చాలా మందితో నగ్నంగా పాల్గొన్న వీడియోలు మాకు తెర మీదకి వచ్చినాయి. వాటిని మేము సీజ్ చేసినాం. దాన్ని కూడా మేము ఒక సీడీగా తయారు చేసి కోర్టులో సమర్పించబడుతుంది. దాని తర్వాత వాళ్ళని మేము పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చి అవన్నీ సీజర్ చేసి వాళ్ళని మెడికల్ టెస్ట్ గురించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినాం. వాళ్ళని మెడికల్ డాక్టర్లు కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపించి మేము వారిని వెంటనే తీసుకొని వెళ్ళి మా 2 ఎస్ఐలు కలిసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారి ఆదేశానుసారం వారిని తీసుకుపోయి జైల్లో పంపించి తదుపరి చర్య కూడా మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఒకటి చెప్పండి, దీనికి సంబంధించి ఈ తతంగం అంతా ఎంత కాలం నుంచి నడుస్తుంది? దాదాపు 1000 మంది వరకు బాధితులుగా మారినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం నడుస్తున్నట్టుగా మీ దృష్టికి వచ్చింది? పూర్తిగా బాధితులు ఒక్కరే వచ్చారా, ఇంకెవరైనా మిమ్మల్ని సంప్రదించారు? కొద్ది స్థాయిలో మాత్రం 4 సంవత్సరాలు నడుస్తుంది. వీళ్ళు ఆ 2 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బుతో అపార్ట్మెంట్ కారు కొన్న తర్వాత ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కరీంనగర్ పిల్ల 143 అని ఒక యూట్యూబ్ ఛానల్ను తయారు చేసి ఆమె దానికి మేనేజర్గా ఉంటూ ఆ యూట్యూబ్ ఛానళ్ళలో కూడా పాటలు మిగతా కొన్ని సన్నివేశాలు వాటి ద్వారా పంపించి ఇన్స్టాగ్రామ్లో సగం వరకు నగ్నంగా ఉన్న ఫోటోలు ఆమె పంపిస్తే వాళ్ళు దాదాపు 1250 మంది ఫాలో అయ్యారు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళు ఈమెను సంప్రదించి ఆమె నంబర్ కనుక్కొని ఆమె కరీంనగర్లో ఉంటున్న ప్రదేశం కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్ళి శృంగారంలో పాల్గొని ఆమెకు డబ్బులు ఇచ్చుచుండేవారు. దానిలో దాదాపు ఇప్పటి వరకు అందరూ చాలా మంది తక్కువైనారు. ఇప్పుడు సుమారు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఒక 100 మంది వ్యక్తులు మాత్రం రెగ్యులర్గా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు దాదాపు 4-5 జరిగాయి 6 నెలల వ్యవధిలోనే. దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? ఒకవైపు పరువు పోతున్నది, డబ్బులు పోతున్నది, కుటుంబ సమస్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి, వలతోని హానీ ట్రాప్ తోని, మీరేమంటారు? మేము ఆల్రెడీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసినాం. గతంలో కూడా ఇప్పుడు కూడా తెలియజేసేది ఏంటంటే యువకులు ముఖ్యంగా ఈ గంజాయి వాటికి కానీ మత్తు పదార్థాలకు కానీ ఈ యొక్క హనీ ట్రాప్ అటువంటి వాటి కూడా మీరు వాటిని నమ్మద్దు, వాటి వలలో పడద్దు అని కూడా చెప్పినాము. ఈ మన ఏరియాలో ఇంతకుముందు గతంలో నేనే పట్టుకున్న ఒక 2 కేసులు హనీ ట్రాప్ కేసులు. వాళ్ళు మగవాళ్ళే ఆడవాళ్ళ లెక్క మాట్లాడి గే టైప్గా మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులను దూర ప్రాంతాల నుంచి కూడా పిలిపించుకొని వారి రాగానే వాళ్ళను బట్టలు ఇడిపించి వాళ్ళను వేరే రకంగా నగ్నంగా నిలబెట్టి ఫోటోలు తీసి ఇవి కూడా మేము వైరల్ చేస్తామని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు మన దగ్గర గతంలో కరీంనగర్లో 2 జరిగినాయి. అప్పుడు కూడా నేను పత్రికా సమావేశాలలో మరియు మీ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ప్రజలకు తెలియజేసినాం. ఇప్పుడు కూడా చివరిసారిగా
పక్షాన ప్రజలను కోరేది ఏంటంటే ఈ ఇన్స్టాగ్రాములు కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ నగ్నంగా చూసే వీడియోలను నమ్మకూడదు. వారు ఇచ్చే ఫోన్ నంబర్లకు కానీ వాళ్ళు ఇచ్చే మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా దూరంగా ఉండాలని చెప్పేసి యువత వారి జీవితాలు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ కుటుంబాలు పోలీస్ కరీంనగర్ రూరల్ పక్షాన మా ఈ చుట్టుపక్కల ఏరియా కరీంనగర్ ప్రాంతాల నివసిస్తున్న ప్రజలందరికీ యువకులకు మరియు స్టూడెంట్స్కు విద్యార్థులకు అందరికీ మేము మనం చేస్తున్నాం. కళ్యాణ్, ఇక్కడ ఇదే పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే చాలా కేసులు నడుస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. వల విసిరిన తర్వాత వారి మాటలకి, కళ్ళబొల్లి మాటలకి, అలాగే వారి చిత్రాలకి లొంగిపోకండి, ఆకర్షణకు గురి కాకండి, మీ బతుకులు బదారణ వేసుకోకండి అని చెప్పి హెచ్చరికలు పదే చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘటనలు జరిగాయి. ఆడవారిలాగా మగవాళ్ళే మాట్లాడి ఆకర్షించడము, అలాగే ఇతరత్ర వివాహేతర సంబంధాలతో అడ్డగోలుగా సంపాదించాలనేటువంటి నేపథ్యంలో సైతం వారు ఒక్కసారిగా చేస్తున్నటువంటి ఈ ఉదంతం అంతా కూడా తాజాగా జరిగినటువంటి విషయం బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఇప్పటికైనా మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీరు బాగుండండి, మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి అని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ దంపతులు ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే దానిలో ఉన్నారు. మరొక మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సిఐ గారు. ఇక నుండి ఎవరైనా వ్యక్తులు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఈ అసభ్యకరంగా ఉన్న ఫోటోలను పెట్టి ప్రజలను యువకులను ఇబ్బంది గురి చేసినట్లయితే మాత్రం వారిని వెంటనే మాకు కూడా వారిని ఎలా గుర్తించాలో మా దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా మేము వారిని గుర్తించి వారిపై రౌడీ సీటుగా ఓపెన్ చేసి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మేము వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇది కళ్యాణ్, ఏదైనా కంటెంట్ డిఫరెంట్గా ఉండి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడము, ఆకర్షణకి గురి చేసేలా ఉండడము, వీళ్ళందరినీ కూడా చీట్ చేయడము, డబ్బులని దోచుకోవడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏది చేసినా కానీ చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇది ఒకటి కాదు, రెండు కాదు, బయటకు వచ్చిన సంఘటన మాత్రం కేవలం ఒకటి మాత్రమే. ఇందులో బాధితుల సంఖ్యగా మాత్రం చాలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఒకవైపు పరువు పోతున్నది, ఇప్పటికే డబ్బులు పోయాయి, పరువు సైతం పోతే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి దొంగలు అంటే భుజాలు కొనుక్కున్నట్టు అయింది వాళ్ళ పరిస్థితి. చాలా మంది ప్రముఖులు సైతం దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు మనం గమనించవచ్చు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కరీంనగర్ పిల్ల 143 అనే ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని క్రియేట్ చేసి దాంట్లో కొంత అర్ధనగ్నమైన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ పబ్లిష్ చేసి దాన్ని ఉసిగొల్పారు. ఒక హనీ ట్రాప్గా ఆ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఆ ప్రొఫైల్కి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా కాంటాక్ట్స్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిచి ఆ వీడియోస్ తీసి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ దాదాపు 4 సంవత్సరాలు ఈ తతంగం అంతా నడిపించారని చెప్పి పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. సో దాదాపు 100కు పైగా ఖచ్చితంగా ఉన్నారంటూ ఇటు సీఏ కూడా చెప్పుకొచ్చాడు. మరి ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం కూడా ఉందంటూ మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నాడు. 500కి కూడా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక 50 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఫ్లాట్ని కొనుగోలు చేశారు. దాంతోపాటు ఒక 15 లక్షల రూపాయల ఒక కార్ని కొనుగోలు చేశారు. ఆ ఇంట్లో ఉండడానికి అన్ని వసతులు, ఇటు అన్ని ఎమ్యూనిటీస్, ఫర్నిచర్, ఇటు ఫ్రిడ్జ్, ఏసీ, సోఫా, అలాగే ఇంట్లో ఉండాల్సిన ఫర్నిచర్ అంతా కూడా ఒక వ్యక్తితోనే కొనిపించుకున్నారంట. ఆ వ్యక్తి ఇంకా ఏం చేయాలో తోచక ఫోన్ ఆఫ్ పెట్టుకొని వీళ్ళని అవాయిడ్ చేయడం, వీళ్ళకి అందుబాటులో ఉండకుండా ఉండడం అలా ప్రయత్నం చేసినప్పుడే మొత్తానికైతే తనని మరీ ఇంకో 4 లక్షలు డిమాండ్ చేస్తే తను పోలీసులను ఆశ్రయించడం వల్ల ఈ విషయం అంతా బయటకు వచ్చింది. 4 సంవత్సరాలు ఎంతమందిని మనోవేదనకు గురి చేసి ఉంటారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉంటారు, ఎన్ని లక్షలు. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు 50 లక్షలు విలువ చేసే ఒక ఫ్లాట్, 15 లక్షలు విలువ చేసే ఒక కారు, దాంతోపాటు విలాసవంతమైన జీవితం, ఇవన్నీ గడపడానికి దాదాపు 1 కోటి రూపాయలకి పైగానే వీళ్ళు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి వారిని ఏం చేయాలి? సొంత భార్యని ఒక బిజినెస్ నడవలేదన్న ఉద్దేశంతో, వాళ్ళు పెట్టుకున్న మార్బల్ బిజినెస్ నడవలేదన్న ఉద్దేశంతో సొంత భార్యతోనే ఇలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియా మాధ్యమంలో ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరితోని కూడా మాట్లాడడానికి, కలవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నెలకొంది. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కావు, వాటి వెనక ఎలాంటి హనీ ట్రాప్స్ అయినా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.